హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు ఇన్ మై ఛానల్ ఆకాష్ ఎడిట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక మంచి ఎడిటింగ్ చేయబోతున్నాం. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు, సేమ్ అలాగే ఎడిటింగ్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ముందైతే మనము బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్లో మీరు ఏదో ఒకటి, నేను ట్రాన్స్పరెంట్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమీ అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, క్రాప్ నొక్కి ఇక్కడ 3:4 అని ఉంటుంది కదా పోర్ట్రేట్, ఇదైతే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ బటన్ నొక్కేసాలి. దాని తర్వాత మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనము స్టిక్కర్స్ అని ఉంటాయి, స్టిక్కర్స్ అనేది ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బ్లూ స్కై అని సెర్చ్ చేయండి. ఈ స్కై అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందు ఇంత అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది నార్మల్గా నేనైతే ఇది సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మనము ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కై అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రీస్ అని ఉంది కదా, ఈ ట్రీస్ అనేది చాలా బాగా నీట్గా కనపడుతుంది కదా. మనం ఇప్పుడు అనేది చూసారా, ఇక్కడ లైట్గా స్కై కనపడుతుంది బ్యాక్గ్రౌండ్ వైట్లో. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లర్ అని ఇక్కడ ఉంది కదా, బ్లర్ అనేది ఆప్షన్ని ఎనేబుల్ చేసుకొని కొంచెం తగ్గించుకోండి ఫ్రెండ్స్. 4 పెట్టుకుంటున్నాను. 4 పెట్టేసి దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ప్లస్ బటన్ నొక్కి ఇక్కడ స్టిక్కర్ నొక్కి అనేది యాడ్ చేసుకున్నాము. స్టెప్స్ అని ఉంటాయి కదా, స్టెప్స్ అనేది యాడ్ చేసుకుందాం. చూసారా, నేను ఈ స్టెప్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదైతే నాకు మంచిగా అనిపిస్తుంది ప్రతిసారి అయినా. ఇప్పుడు మనము దీన్ని బ్లైండ్ పక్కన మనకి ఫ్లిప్ అండ్ రొటేట్ ఉంది కదా, నేను ఈ ఫ్లిప్ నొక్కేసి ఇక్కడ 3rd ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఎలా ఫ్లిప్ అయిందో. దీన్ని కొంచెం జూమ్ చేసిన తర్వాత ఇలా అయితే మనం చేసుకొని మళ్ళీ ఇది నొక్కి డూప్లికేట్ అని నొక్కేసి దాన్ని ఉన్న ప్లేస్లోని కొంచెం ఇలా జరిపేసాను ఫ్రెండ్స్. ముందు మనం ఎరేజర్ బటన్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఇదంతా ఎరేజ్ చేస్తున్నాము ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఎరేజ్ అయితే దీని సైడ్లకి నేను ఎంత వీలైతే అంత నీట్గా ఎరేజ్ చేస్తున్నాను. ఎరేజ్ దాని తర్వాత ఇక్కడ పైన కూడా కొంచెం అలా ఎరేజ్ చేసుకొని ముందైతే మనము ఇమేజ్ అయితే కరెక్ట్ ఫిట్ చేసుకున్న తర్వాత పైన అయితే ఎరేజ్ అయితే చేసేద్దాం. చూసారా, ఇది ఒక రకంగా మంచిగానే కూర్చుంది అనుకుంటున్నాను. చూసారు ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా కూర్చుంది. ఇప్పుడు మనం టిక్ బటన్ మీద నొక్కేసి ఇక్కడ ఎరేజర్ చేసుకోండి, లేకుంటే లేదు, నేనైతే చేయట్లేదు. ఇప్పుడైతే మనం స్టిక్కర్ మీద నొక్కేసి పింక్ ట్రీ అని బట్ ఏదో అంటారు, గుర్తులేదు ఆ ట్రీస్ని, బెర్రీ ట్రీస్ వాళ్ళు ఏదో అంటారు. చూసారా, ఇవి కానీ ఇది కానీ వీటల్లో నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉన్నా కానీ ఫ్లవర్స్ ఇలా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. అరేంజ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ మీద నొక్కి స్టిక్కర్స్ అని నొక్కేసి సేమ్ అదే. చూసారా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో ఎలాగుందో కామెంట్ కూడా చేయండి. లెట్స్ గో ఇంటూ వీడియో. ఈ ట్రీని అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా. సరే, ఎన్ని కావాలంటే అన్ని డూప్లికేట్ స్టిక్కర్ నొక్కేసి ఇక్కడ సన్ పిఎన్జీ అని ఉంటుంది, సో నేను ట్యాప్ చేసుకొని చూసారా ఇక్కడ ఈ ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను.
దాని తర్వాత బ్లెండ్ అని బ్లెండ్ నొక్కిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో అరేంజ్ చేసి కొంచెం జూమ్ చేయండి. చూసారా ఎంత బాగా అంటే అంత బాగా కనపడుతుంది. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనం సింపుల్గా టిక్ బటన్ మీద నొక్కేసి టిక్ నొక్కేసారి నేను ఇప్పుడు ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ఇమేజ్ అన్నా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదన్నా సెలెక్ట్ ఇమేజ్ చేసుకోవచ్చు. నేను ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా సాయి పల్లవిది. ఇప్పుడు ఎరేజ్ అని నొక్కి సెలెక్ట్ అని నొక్కి పర్సన్ అని నొక్కి చూసారా ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ అయిపోయింది. మీకు ఏమైనా ఇక్కడ ఇలాంటివి కావాలంటే రిస్టోర్ అన్న చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఎలాంటి ఇమేజ్ అయినా ఒక చిన్న ఐడియాతోని మీరు అనేది ఎడిటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డూప్లికేట్ చేసుకొని ఇక్కడైతే ప్లే చేసుకుందాం ఫ్రెండ్స్. లేకపోతే వేరే ఏదన్నా ఇలా సెలెక్ట్ చేసుకొని ప్లే చేసుకోండి. చూసారా ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారా ఈ ఇమేజ్ అయితే నేను ఇలా అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ చేసిన తర్వాత మీరు లాస్ట్కి టిక్ బటన్ మీద నొక్కేసేయండి. చూసారా ఇమేజ్ అయితే ఇలా సెలెక్ట్ అయిపోయింది. దాని తర్వాత మీరు డ్రా అని ఉంటుంది కదా, డ్రాని ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ ఈ బ్లెండ్ ఆప్షన్ నొక్కేసి ఒపాసిటీని తక్కువ చేసుకోండి. సైజ్ని కూడా కొంచెం మీకు అడ్జస్ట్ అయ్యేటట్టు పెట్టుకోండి. నేనైతే ఇక్కడ గ్రే లేకపోతే బ్లాక్ అనుకోండి. బ్లాక్ అనేది నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ సైజ్ అని వచ్చేసి మీరు నేను ఎందుకు ఇది యాడ్ చేశానంటే ఇక్కడ షాడో కానీ ఇలా అయితే మీరు ఇష్టం వచ్చినట్టు యాడ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలో అలా ఇలా కొంచెం అడ్జస్ట్ అయ్యేటట్టు మంచిగా షాడో అయితే ఇచ్చుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకైతే రియల్ కంటే ఇమేజ్ ఎక్కడ అన్నట్టు కనపడుతూ ఉంది. మీరైతే స్టార్టింగ్లో ఇక్కడ ఉంది కదా ఈ ఏరియాని ఎరేజ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఎరేజ్ చేసుకుంటే అక్కడ మనం కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది, ఏదో పెట్టినట్టు ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కొంచెం అట్లా సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. లేకపోతే ఇలా ఒక స్టెప్స్ ఉంటాయి కదా, ఇలా అలా దానికి ఇంకొక స్టెప్ని యాడ్ చేసేసి పెట్టేసండి. మీకు కావాలంటే ఈ సైడ్కి పూలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం తీయచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.